శ్రీ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మాస శివరాత్రుల యొక్క తేదీలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 3వ తేదీ రోజుననే ఈ సంవత్సరంలోని చివరి మాస శివరాత్రిని మనం జరుపుకుంటాము. అలాగే వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొదటి మాస శివరాత్రి మే 3వ తేదీ రోజు శుక్రవారం రోజున వస్తుంది. మాస శివరాత్రి అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆ పరమశివుడు జన్మించినటువంటి తిథిని ప్రతి నెలలో కూడా మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అయితే మాస శివరాత్రి సమయంలో చంద్రుడు క్షీణ దశలో బలహీనంగా ఉంటాడు. అలాంటి సమయంలో కేతువు యొక్క ప్రభావం జీవరాశులపై ఎక్కువగా చూపించి వారి యొక్క మానసిక ఆరోగ్య స్థితిపై తన యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. అందుకే ఆ సమయంలో మనం ఆయుధారోగ్యాలతో ఉండాలి అంటే, ఇంకా కేతువు యొక్క చెడు ప్రభావం మన మీద పడకుండా, మన ప్రాణానికి ఎలాంటి నష్టం అవ్వకుండా ఉండాలి అంటే మాస శివరాత్రి రోజున, అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. వీలైనంత వరకు కూడా ఆ రోజున ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. అలాగే మాస శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని మన ఇంటి దగ్గరలోని శివాలయంలో పరమశివుడిని దర్శించుకోవడం చాలా మంచిది. మాస శివరాత్రి రోజులలో ఎవరైతే చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయించుతారో వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు అన్నీ తీరిపోతాయి. అన్నింటి నుంచి మంచి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ఈ రోజున పరమశివునికి కనీసం నీటితో అయినా సరే అభిషేకం చేయించడం చాలా మంచిది. అలాగే మన శక్తి మేర 3 ప్రదక్షిణల నుండి 108 ప్రదక్షిణల వరకు వీలైనన్ని ప్రదక్షిణలు శివాలయం చుట్టూ చేయడం చాలా మంచిది. అలాగే మాస శివరాత్రి రోజున మంచం మీద పడుకోకూడదు, నేల మీద మాత్రమే నిద్రించాలి. ఈ విధంగా చేస్తే మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మనము ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉంటాము. ముఖ్యంగా సంతానాలేమే సమస్య నుంచి విముక్తి కూడా లభిస్తుంది. మనకున్నటువంటి అవరోధాలు తీరిపోతాయి. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎంతో విశిష్టమైనటువంటి మాస శివరాత్రి పర్వదినం ఈ వికారి నామ సంవత్సరంలో మొదటగా మే 3వ తేదీ శుక్రవారం రోజున వస్తుంది. ఆ తర్వాత జూన్ నెలలో జూన్ 1వ తేదీ రోజున శనివారం రోజున వస్తుంది. ఆ తర్వాత మాస శివరాత్రి పర్వదినం జూలై 1వ తేదీ రోజు సోమవారం, ఇంకా అదే నెలలో జూలై 30వ తేదీ రోజు మంగళవారం రోజున కూడా మాస శివరాత్రి పర్వదినం వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 29వ తేదీ రోజున గురువారం రోజున మాస శివరాత్రి పర్వదినం రాబోతుంది. ఆ తర్వాత 6వదైనటువంటి మాస శివరాత్రి పర్వదినం సెప్టెంబర్ 27వ తేదీ రోజు శుక్రవారం రోజున వస్తుంది. 7వ మాస శివరాత్రి పర్వదినం అక్టోబర్ 26వ తేదీ రోజున వస్తుంది. అది శనివారం రోజు అవుతుంది. ఆ తర్వాతది నవంబర్ 25వ తేదీ రోజు సోమవారం రోజున వస్తుంది. ఆ తర్వాత మాస శివరాత్రి పర్వదినం డిసెంబర్ 24వ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది. ఆ తర్వాతది మాస శివరాత్రి జనవరి 23వ తేదీ రోజు గురువారం రోజున వస్తుంది. ఆ తర్వాత ఎంతో విశిష్టమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం 2020వ సంవత్సరంలో ఫిబ్రవరి 21వ తేదీ రోజు శుక్రవారం రోజున వస్తుంది. ఇంకా చివరిదైనటువంటి శ్రీ వికారి నామ సంవత్సరంలోనే చివరి మాస శివరాత్రి మార్చి 22వ తేదీ రోజు ఆదివారం రోజున వస్తుంది. 2020వ సంవత్సరంలోనే శ్రీ వికారి నామ సంవత్సరంలోని చివరి మాస శివరాత్రి పర్వదినం మార్చి 22వ తేదీ రోజు ఆదివారం రోజున రాబోతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.